హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? ఈరోజు వామ్ రైస్ చేద్దాం. వామ్ రైస్ ఈరోజు చేద్దాము. వామ్ రైస్కి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను. పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, వాము, ఒట్టిమిర్చి, పచ్చిమిర్చి ఎట్లా చేయాలో చూపిస్తాను. చేసే ఐటమ్స్ చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాము. వాముని కొద్దిగా దంచుకుందాం. భద్రా దంచి పెట్టుకుందాం. వామ్ రైస్ అన్నిటికీ బాగుంటుంది. ఆరోగ్యానికి కానీ ఏదైనా వాతం ఉన్నా వాము బాగా పనిచేస్తుంది తినడానికి. వామ్ రైస్ కానీ. ఆయిల్ వేసుకున్నాము. ఒక 3 కప్పులు ఆయిల్ వేసుకున్నాము. పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేగినాము. దీంట్లో తీసి పెడతాము. లాస్ట్కి వేద్దాం. మెత్తగా ఎప్పుడుకైనా ఫస్ట్ వేసినామనుకో మెత్తగా అవుతుంది, టేస్ట్ ఉండవు. దీంట్లో బోలంలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చిట్టంగా ఉన్నాయి. ఉప్పు వేసుకున్నాము. తగినంత ఉప్పు, దీంట్లోకి ఇప్పుడు దంచి పెట్టుకున్న వాము పొడి వేద్దాం. కొంచెం జీలకర్ర ఇది మిరియాల పొడి వేద్దాం. జీలకర్ర పొడి, అన్నం వేసి కలిపేద్దాం. పల్లీలు వేయించి పెట్టుకునేవి కదా, ఇప్పుడు ఆయిల్లో అన్నం కలుపుదాము. మనం పొద్దున పూట అన్నం మిగిలినప్పుడు కానీ ఎప్పుడన్నా వామ్ రైస్ తినాలనిపించినప్పుడు బాగుంటుంది అనమాట. ఇది పిల్లలకి క్యారియర్కి కూడా బాగుంటుంది, ఆఫీసులు పోయేటోళ్ళకి. ఏమంటే దీంట్లోకి పసుపు వేయమంతే. పులిహోర లాగుంటుంది, పసుపు వేసేది లేదు దీంట్లో. అన్నం ఇట్లా కాలుతుంది, ఇట్లా కలిపెట్టాలి.
5 నిమిషాల్లో చేసేకి ఏమంటే ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకో 5 నిమిషాలు వంట ఇది టిఫిన్కి కానీ మధ్యాహ్నం కానీ నైట్కి కానీ అన్నం మిగిలినప్పుడు చేసుకోవచ్చు చూడండి. ఇదిగో నిమ్మకాయ నీళ్ళు దీంట్లోకి దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. చేది గంటతో కలిపితే కలసకుండా ఉంది, దీంతో కలపాలి. కరివేపాకు అది వామ్ రైస్ రెడీ. ఒక లైక్ వేసుకొని మా ఛానల్ని ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారియర్లకు కానీ అన్నిటికీ బాగుంటుంది ఇది, పిల్లలకి పెద్దలకి టేస్ట్గా ఉంటుంది వామ్ రైస్. వామ్ రైస్ రెడీ అయింది. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఫాలో కాండి.